రిమెంబర్, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్, రిమెంబర్ హిస్ బెనిఫిట్స్ ఆల్ ద టైమ్. ఎన్నో మేళ్ళు చేశాడు, అన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కృతజ్ఞత లేకపోతే మనకు ప్రమాదం, కృతజ్ఞత ఉంటే మనకు చాలా ఆశీర్వాదం. దేవునికి లాభమా? కృతజ్ఞత కలిగి ఉంటే దేవుని మహిమ ఏదైనా ఇంత చిన్నగా ఉండేది ఇంత పెద్దగా అయిపోతుందా? ఏం కాదు దేవునికి. ఇట్ డజంట్ ఎఫెక్ట్ గాడ్ ఇన్ ఎనీ వే ఇఫ్ వీఆర్ గ్రేట్ఫుల్. కానీ మనము కృతజ్ఞత కలిగి ఉంటే మన జీవితమే ఇంకా మహిమతో నింపబడుతుంది. ఎందుకంటే దేవుడు నన్ను ఇట్లా చేశాడు కదా, నన్ను కాపాడాడు, సంరక్షించాడు, ఎన్నో సమస్యల గుండా నన్ను ముందుకు నడిపించాడు, జయమిచ్చాడు అనే ఆ కృతజ్ఞత కలిగిన ఆలోచనలు మనలో ఉన్నంత వరకు, అలా ఆలోచించిన కొలది మన లోపల అనివార్యంగా ఏం కలుగుతుంది చెప్పండి? కృతజ్ఞత రాగానే స్తుతి స్తుతి స్తుతి. కృతజ్ఞత అనేది మనలో రాగానే ఇన్ఎవిటబుల్గా ఏం జరుగుతుందంటే స్తుతి పుడుతుంది. విల్ బి ప్రైజింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ హిమ్. అప్పుడు ఏం జరుగుతుంది మరి? ఎక్కడ స్తుతి జరుగుతుందో అక్కడ దేవుని షకీనా మేఘము దిగుస్తుంది. స్తుతి ఎక్కడ జరిగితే అక్కడికే షకీనా మేఘం, ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ దిగొస్తుంది. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారు అల్టిమేట్గా ఏం చేయబడతారంటే దేవుని మహిమతో నింపబడతారు, దేవుని సన్నిధితో నింపబడతారు, దేవుని ఆనందముతో నింపబడతారు, దేవుడిచ్చే ఆరోగ్యముతో నింపబడతారు. ఆల్ డివైన్ బ్లెస్సింగ్స్ వాళ్ళలో నిండుగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడే దిగొచ్చిన తర్వాత మనకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది కలగదు. ఏ విషయంలో కూడా నాకు లేమి కొదువ అనేది ఉండనే ఉండదు అని చెబుతున్నాడు దావీదు.